శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు మధ్యలో ధనుసు రాశి వారికి జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వారం దశమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం ప్రారంభమైంది. దీని కారణం వల్ల జాతకుడు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీ వృత్తికి పోటీగా రావడం కానీ, మీ మీద ఒక దుష్ప్రచారం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా, ఎటువంటి బలహీనతలు అపోహలకి లోను కాకుండా ధైర్యంగా వ్యవహరించడం మంచిది. అలాగే ఆర్థిక పరంగా చాలా వరకు ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ ఆదాయానికి మించిన ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే వృత్తిలో ఉన్న వాళ్ళకి సహ ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీరు వారికి ఏదో విధంగా సహాయం చేద్దామని ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మీరు సరిదిద్దే ప్రయత్నం చేయడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే దశమాధిపతి అష్టమంలో వక్రగమనంలో ఉండడం వలన వృత్తిపరంగా కూడా మీరు కొన్ని ఇబ్బందులకు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా వరకు వృత్తి సమస్యలు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మీ యొక్క అధికారి ఆలోచనతో కానీ, వారి సహకారంతో కానీ అన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక విజయస్థానంలో 6వ స్థానంలో గురుకుజులు సంచరించడం ఒక విధంగా జాతకుడు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదైనా మరి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ వారంలో ముందుగానే వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. అయితే చాలా వరకు రుణ సమస్యల నుంచి ఈ వారం బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ, అలాగే రక్త సంబంధీకులతో ఉన్నటువంటి ఆస్తి లావాదేవీలు, ఆస్తి పంపకాల విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క స్థిరాస్తి విషయంలో మరి మీ స్థిరాస్తి ఇతరులు అనుభవించడం కానీ, ఇతరుల ఆధీనంలో కానీ ఉండే అవకాశం ఉంది. మీ ఆస్తిని మీరు అనుభవించలేరు. దాని మీద ఏదైనా అమ్ముదామన్నా, రుణం చేద్దామన్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి అది వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందుగా మీరు ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తి కానీ, ఉమ్మడి ఆస్తిలో మీ భాగాన్ని కానీ మీకు మీరుగా స్వాధీనం చేసుకుంటేనే తర్వాత అవసరాలకు మీరు దాన్ని అప్పు చేయడమో, అమ్మడమో, తిరిగి కొత్తగా కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేయండి. అది ఇప్పుడు ఇమీడియట్గా జరిగే వ్యవహారం కాదు. చాలా వరకు కొన్ని చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికైనా అది చేసుకుంటేనే మంచిది తప్ప చాలా కాలం పాటు ఇలా ఊరుకుంటే కొంతకాలంకి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీరు వృత్తిలో కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. మీ వృత్తిలో అభివృద్ధికి కొంతమంది మీరు సహాయకులను నియమించుకోవడం కానీ, కొంతమంది సహాయపడడం కానీ జరిగే అవకాశం ఉంది. వృత్తిలో చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా వచ్చిన ధనం ఏమవుతుందో తెలియని విధంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరైనటువంటి ఫైనాన్స్ ప్లానింగ్ వేసుకుంటే తప్ప మీ అవసరాలకి తగు విధంగా సర్దుబాటు చేసే అవకాశం ఉండటం లేదు. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. మరి మీ వరకు మీ యొక్క సొంత విషయాల్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతి విషయాన్ని మీరే దగ్గరుండి పరిష్కరించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్ దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల దాన్ని అభిషేకం కూడా అంటారు. ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.